మంచి పనైంది మన క్లాస్ పెట్టుకోకుండా నిన్నటి రోజున మనకి ప్రోగ్రామ్ అయ్యేసరికి 9:30 అయింది. నిన్న గాని మనం మన క్లాస్ పెట్టుంటే తప్పకుండా అది చేసుకోలేకపోయి ఉండేవాళ్ళం 100%. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. హరే కృష్ణ. మనము శ్రీమద్ రామాయణం యొక్క అధ్యయన చేస్తూ ఉన్నాము. అటువంటి శ్రీమద్ రామాయణంలో రామ రావణ యుద్ధము అనే ఒక ఘట్టం దగ్గరికి మనం చేరుకుంటూ ఉన్నాం. మనం ముఖ్యంగా కుంభకర్ణ వధ అనేది చూసినా, మేఘనాథ వధ అనేది చూసినా, ఇంకా ఎంతో మంది రాక్షసులు, అసురని వానర సైన్యం పోరాడి ఓడించినారు. ఇప్పుడు రావణుడి బారి రావణుడు మామూలు వ్యక్తిత్వం కలిగిన వారు కాదండి. చాలా క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన వారు. కానీ మీకొక విషయం తెలుసా? అంత జ్ఞానము, అంత శక్తి, అంత తపస్సు ఉండి క్రూరత్వం ఉండటం అనేది అత్యంత డేంజరస్ కాంబినేషన్ అది. ఏమీ లేనివాడు క్రూరంగా ఉన్నాడనుకోండి, వాడితోటి ఏమి అయ్యేది లేదు. బ్రహ్మాండంగా ఉండొచ్చు. వాడు క్రూరంగానే ఉండొచ్చు. కానీ రావణాసురుడి యొక్క విషయంలో రావణుడికుండే జ్ఞానం ఎట్టిది, రావణుడికుండే శక్తి ఎట్టిది, రావణుడికుండే తపస్య ఎట్టిది. రావణుడికుండే జ్ఞానం ఎట్టిది. ఇవన్నీ రావణుడికి ఉండిన ఒక సరి అయిన డైరెక్షన్ లేదాయనకి. ఒక సరి అయిన వ్యక్తిత్వము లేదు ఆయనకి. రాముడు మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాడండి. చెప్పు రావణాసుడికి, నువ్వు కానీ మారి తప్పు ఒప్పుకుంటే నిన్ను నేను క్షమిస్తా.
అయినా సరే రావణాసురుడు రెడీ లేరు. మనకి చేసిన తప్పుని ఒక్కసారి తప్పయింది అనటంలో మనకేమి నామూషి అవసరం లేదండి. ఒకసారి మనం కానీ చెప్పేసామనుకోండి, "అయ్యా! తప్పయింది. ఇంకోసారి చెయ్యము." ఆ క్షణము తప్పయింది అని చెప్పటం చాలా కష్టం. మన అహంకారం మనల్ని ఒప్పుకోదు కానీ, ఒకసారి చెప్పేసామనుకోండి, మనకింక ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. కానీ మన అహంకారం మాత్రం ఎలవే చెయ్యదస్సలు. రావణాసుడి యొక్క అహంకారం కూడా ఎలవ్ చేయలేదు. రావణాసురుడి యొక్క అహంకారం కూడా ఎలవ్ చెయ్యలేదు. మరెట్లిప్పుడు? మరేమవుతదిప్పుడు? ఎప్పుడైతే మనం అహంకారాన్ని వీడమో, ఎప్పుడైతే మనం అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా, మనం ఎప్పుడైతే మన యొక్క ఐడియాస్, మన యొక్క వీటికి నేను ఇలానే ఉంటా, అప్పుడు చాలా కష్టమవుతదండి. చాలా కష్టమవుతది. రవాణా, రామ యుద్ధం జరుగుతుంది. భీంకరమైన యుద్ధం. నిన్న మేము పిల్లలకిక్కడ మూవీ టైమ్ అని పెట్టాలి అని అనుకున్నాం. అయితే అందులో ఒక కార్టూన్ రామాయణాన్ని చూస్తూ ఉంటే, అందులో ఏముంది తెలుసునా అండి? రాముడు హనుమ పైనెక్కి, హనుమ రాముడిని అలా, 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 అలా పైకి, కిందకి, కిందకి, పైకి అలా, అలా తీసుకెళ్ళి ఏదో రావణాసుడేమో అంత పెద్దగున్నాడు. రాముడేమో ఇంత బుడ్డి బొమ్మలా ఉన్నాడనమాట. హనుమ మళ్ళీ పెద్దగున్నాడు. ఆ బుడ్డి రాముడిని హనుమ ఎక్కించుకొని గాల్లో తీసుకెళ్ళి రావణాసుడి యొక్క బొడ్డు దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు రాముడు బాణం వేస్తాడు. నేననుకున్న వామ్మో! ఇలాంటి రామాయణం చూపిస్తే పిల్లలు ఏమనుకుంటారో ఏమో అని. చూపించలేదు. చాలా అద్భుతమైన సంఘటన. ఒకటే ఒక బాణముతో రాముడు రావణాసురుడి యొక్క సంహారము చేసేసినాడు. రావణాసురుడు నేల కొరిగినాడు. రాముడికి విజయం చేకూరినది. యుద్ధం ముగిసింది. రాముడు విజయవంతమైనాడు. మండోదరి రావణాసురుడి దగ్గరకొచ్చి, "రావణా! ఈ యుద్ధము, ఈ విధ్వంసము ఎవరి వల్లో కాలేదు. నీ యొక్క కోరికల వల్ల, నీ యొక్క స్వార్థం వల్ల ఈరోజు నీ అంటూ ఉన్నవాళ్ళు ఎవ్వరు లేకుండా నువ్వు చేసుకున్నావు. అది నువ్వు మాత్రమే కారణము దీనికి ఇంక ఎవరూ కాదు" అని మండోదరి సాక్షాత్తుగా చెప్పినది.
అప్పుడు కానీ మండోదరి ఈ విధంగా చెప్పి రావణాసురుడు చేసిన తప్పుని ప్రకాశింపజేసింది. తన తోటుండే తన భార్య కంటే ఇంకా ఎవరికి తెలుస్తుందండి తన భర్త ఎలాంటి వాడు అని. ఇప్పుడుండే వాళ్ళు పెద్దగా గుడ్ కండక్ట్ సర్టిఫికేట్లు ఇస్తాడు రావణాసురుడికి. ఒరేయ్! మీరు కాదురా గుడ్ కండక్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సింది. ఇవ్వాల్సుండుంటే వాళ్ళ తమ్ముడు ఇవ్వాల్సుండే. వాడు తిట్టాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఇవ్వాల్సిన భార్య ఇవ్వాల్సుండే. వాడు తిట్టారు. వాళ్ళ కిందుండే పని చేసే వాళ్ళు ఇవ్వాల్సుండే. వాళ్ళు తిట్టారు రావణాసురుడిని. మనం గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఏం సాధిస్తాం చెప్పండి? కానీ మన వాళ్ళకి అన్నెసెసరీగా అడ్వకేట్ అవ్వటం అంటే ఇష్టం గదా! అందుకోసమని అందరు అసురుల వైపు నుంచి అడ్వకేట్స్ అవుతూ ఉంటారు. మనము చక్కగా జ్ఞానము సముపార్జన జేసి, శక్తి సముపార్జన జేసి, ఐశ్వర్యం సముపార్జన జేసి, దాంతో పాటు వినయ విధేయతలు కూడా సముపార్జన చేయగలిగితే, దానితో పాటు హ్యూమిలి సరెండర్ ఇవి కూడా సముపార్జన చేయగలిగితే, మన జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. కానీ మిగతావన్నీ సముపార్జన జేసి కేవలం వినయము అనేది సముపార్జన కానీ చెయ్యలేకపోయాము అనంటే, మనకి లాస్ ఉన్నట్టే. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు దీనిపైన దృష్టి పెట్టి ఉండండి. ఎప్పుడు దీన్ని స్మరిస్తూ ఉండండి. ఈ విషయాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటూ ఉండండి. మనమెప్పుడూ రాముడికి చెందిన వారం. రాముడి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉన్నవారం. రాముడి యొక్క గుణగణాలు కీర్తించే వాళ్ళము. రాముడి యొక్క మంచి లక్షణాలు మనకు కూడా ఉండాలి అని అనుకుంటుండేవాళ్ళం. రావణాసురుడికి ఏ విషయము తెలీదు అని కాదండి. అన్నీ తెలుసు కానీ నేను చెయ్యను. ఇది రావణాసుడి యొక్క ప్రవృత్తి. సేమ్ ప్రవృత్తి మహాభారతంలో దుర్యోధనుడికి ఉండింది. ఇద్దరూ ఏమంటారు మనం నాము నిషాన్ లేకుండా పోయారు. కానీ
మనం మాత్రం అన్నీ తెలుసు కానీ నేను చెయ్యను అనే భావనలో ఉన్నామనుకోండి, అప్పుడు మనకి చాలా కష్టమండి. లేదండి తెలుసు చేయడానికి ఇప్పుడు చెయ్యలేము, అంత చెయ్యలేము కానీ ప్రయత్నిస్తాము అనే భావన స్టార్ట్ అయినా పర్వాలేదండి. మెల్లమెల్లగా, 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 మెల్లమెల్లగా ఒక్కోటి ట్రైన్ చేస్తూ, భగవంతుడికి ప్రార్థన చేస్తూ, భగవంతుడి యొక్క కృప అర్జన చేస్తూ మెల్లమెల్లగా ముందుకెళ్ళొచ్చు. కానీ నేను చెయ్యను అనేదొక్కసారి మనసులో కానొచ్చిందంటే, అప్పటినుంచి ప్రారంభమైనట్టే మన ప్రాబ్లమ్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇదొక్కటి లేకుండా మనం ఉండగలిగితే, ఇదొక్కటి కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, విజయం అనేది మనదే భక్తి మార్గంలో. ఇంకొక ప్రశ్న లేదు. హరే కృష్ణ. ఈరోజు మేమొక డివోటీ రిట్రీట్ క్యాంప్‌కి బయలుదేరబోతున్నాం. మళ్ళీ రేపటి రోజున ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. మళ్ళీ రేపటి రోజున మనం కలిసి నాకు తెలిసి మోస్ట్‌లీ ఆన్ ద వే టు హైదరాబాద్ ఉంటాం రేపు. మళ్ళీ మీ అందరితో రేపు కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. రేపు చాలా ముఖ్యమైన రోజు. ఒక్కొక్క ప్రోగ్రామ్ మనం ఎలా అయితే విశేషం చెప్పుకుంటామో, అలా రేపటి విశేషం ఏంటో తెలుసు మీకు. ఏం చెయ్యాలో కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా అందరూ చేస్తారు అనే భావనతో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే.